శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, అనంత ఆకాశ శక్తి లేక ఆత్మశక్తి, మొత్తము సృష్టి అంతా ఈ ఆత్మశక్తి వలనే సృష్టి తయారైనప్పుడు సృష్టిలో ఉన్నటువంటి జీవులలో అనంత ఆత్మశక్తి యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి పనిచేస్తున్నది ఈ జీవులలో. అయితే ఆత్మశక్తిలో అది ఏకమైన ఆత్మశక్తి కనుక అందులో ఉండే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కూడా ఒకలానే ఉంటాయి కనుక జీవులందరిలో, మానవులందరిలో అది ఒకటిగా ఎందుకు పనిచేయడం లేదు, అందరూ విభిన్నముగా ఎందుకు పనిచేస్తున్నారు? ఇది వీరి ప్రశ్న. ఇక్కడ ప్రశ్నని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మశక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పంచభూతములు ఆత్మశక్తి యొక్క లక్షణములు అని చెప్పుకున్నాం. అంటే ఇంతకు ముందు శీర్షికలు విని ఈ ప్రశ్న వేశారు. పంచభూతములు ఆత్మశక్తి యొక్క లక్షణములు. ఆత్మశక్తి అంటే మరేదో కాదు, మనలోని ప్రాణశక్తే అన్నప్పుడు పంచభూతములు లక్షణములు, త్రిగుణములు దాని గుణములు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. శుద్ధ సత్వము అని కూడా అంటారు. అంటే సాత్విక గుణమును ఇంకా శుద్ధ సత్వము. శుద్ధ సత్వము అంటే అది మళ్ళీ వచ్చి అనంత ఆత్మశక్తిలో కలిసిపోద్ది. కనుక త్రిగుణములు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, అంటే సృష్టి ఉన్నంత వరకు ఈ గుణములు ఉంటాయి. అవి దాని గుణములు. పంచభూతములు దాని లక్షణములు. అలాగే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి దాని స్వభావములు. అంటే ఇవన్నీ నేను ఊరికినే గుణములు, స్వభావములు, లక్షణములు అని చెబుతున్నా. అన్ని దానికి ఉన్న శక్తి యొక్క శక్తులు. అయితే మరి ఈ శక్తి యొక్క శక్తులు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అయినప్పుడు, లేదా పంచభూతములు అయినప్పుడు, లేదా త్రిగుణములు అయినప్పుడు, అంటే ఆయన ఈ ప్రశ్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వరకే అడిగారు. కానీ అర్థం చేసుకోవడానికి నేను మిగిలింది కూడా చెబుతున్నాను. పంచభూతములు కూడా అంటాం కదా. పంచభూతములు అన్నప్పుడు ఆకాశము, వాయువు, తేజస్సు లేదా అగ్ని, నీరు, భూమి. త్రిగుణములు అన్నప్పుడు తమోగుణం, రజోగుణం, సత్వగుణం. సహజంగా ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛ అంటే కోరుకునే శక్తి, కావాలనిపించటం, అటువంటి శక్తి, అనిపించే శక్తి. క్రియాశక్తి అంటే ఆ కావాలనిపించిన దానిని పొందడానికి అవసరమైన కదలిక, చైతన్యత, ప్రయత్నము, అది క్రియాశక్తి. జ్ఞానశక్తి దానిని ఎలా పొందాలి అంటే ఏదైనా అసలు చేయడానికి అవసరమైన జ్ఞానము. అంటే ఇక్కడ అనంత ఆత్మశక్తి గూర్చి చెప్పుకోవాలి అంటే అది ఎలా ఉన్నది, ఆ శక్తి ఒకటి సంపూర్ణముగా తీసుకుందాం. సృష్టిని కాసేపు మర్చిపోండి, సృష్టి అనే విషయాన్ని కాసేపు మర్చిపోండి. ఇక్కడ శక్తిని సంపూర్ణంగా తీసుకుందాం. దానిని గ్రహించాలి అంటే అది ఎలా ఉన్నది అంటే దాని లక్షణములు చైతన్యము. అంటే శక్తి లక్షణం ఏంటి, శక్తిలో ఉన్న శక్తులేంటి అంటే చైతన్యం అనే శక్తి ఉంది. చైతన్యం అనే శక్తి ఏమవుతుంది, కదలిక వస్తుంది దానివలన. జ్ఞానం అనే శక్తి ఉంది. అంటే సంపూర్ణంగా దానికి అన్నీ తెలుసు. తన ఎరుక తనకే ఉంది, తాను ఎన్నిగా అవ్వగలదో, తనలో ఎన్ని సమర్థతలు ఉన్నాయో సమస్త జ్ఞానము ఉంది. ఎరుక జ్ఞానం ఉంది. అంటే జ్ఞానము అనే శక్తి ఉంది. ఇంకొకటి ఇచ్ఛ, తాను ఏదనుకుంటే తాను అది అవ్వగలదు, తాను అలా దాన్ని ప్రయత్నించగలదు. తనకు ఒక ఇచ్ఛ కూడా ఉంది. అంటే ఉన్నానన్న ఎరుక ఉంది, నేనన్న ఎరుక ఉంది. అలాంటి ఇచ్ఛ ఒకటి ఉంది. అది కూడా శక్తే. అంటే శక్తికి ఉన్న శక్తులు ఇవి అని ఏకశక్తి అది, కానీ దానికి ఉన్న శక్తులు ఇవి. అలాగే దానికి తమో గుణము, రజోగుణము, సత్వగుణము కలిగి ఉంది. దానిలో ఉన్న లక్షణములవి, గుణములవి. అలాగే అది పంచభూతాత్మకమైనది. అంటే తన ఆకాశము వలె నిశ్చలముగా ఉండగలదు, వాయువు వలె కదలగలదు. వాయువు వలె కదిలినప్పుడు అదేమైంది, ఇప్పుడు క్రియాశక్తి అయింది. వాయువు వల్ల కదలగలదు, కదలిక ఉంది అన్నప్పుడు క్రియాశక్తి.
అది తేజస్సు వలె ప్రకాశించగలదు. అది దానిలోనే ఉన్న లక్షణం. తనను తాను ప్రకటింపజేసుకుంటానికి తేజస్సు ప్రకటితమవుతుంది, వాయు స్పర్శకే దొరుకుతుంది. అలా తనను తాను ప్రకటితము చేసుకోగలదు, అది ఇచ్ఛాశక్తి. తాను ద్రవముగా రూపాన్ని ధరించగలదు, అంటే ఘనత్వాన్ని పొందగలదు. దానికి శక్తి ఉంది, శక్తికున్న శక్తి. అంటే ఈ శక్తికున్న శక్తులను గమనిస్తే అందులోనే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి కలిసి ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి. తాను ఘనముగా భూమి వలె స్థిరపడగలదు, అంటే ఏమీ లేని ఆకాశ తత్వము నుంచి సమస్తము ఉన్నటువంటి భూతత్వం వరకు అది అవ్వగలదు. ఎందుకంటే అందులో సమస్తం ఉన్నాయి కనుక. కానీ ఎందుకు మెదలకుండా ఉంది అంటే సమస్తము తనలోనే ఉన్నాయి కనుక ఆకాశతత్వము నిశ్చలముగా నిర్మలముగా ప్రశాంతంగా ఉంది. ఎందుకుంది? సమస్తం ఉన్నాయి తనలో. ఆ ఉన్న సమస్తము ఏమిటి? దానిలో ఉన్న సమస్తము ఏమిటి అంటే పంచభూతాత్మకముగా ఆకాశం ఉంది. దానిలో ఉన్న సమస్తం ఏమిటి అన్నప్పుడు దానిలో ఉన్న సమస్తము సృష్టి. సృష్టిగా అది అనేకముగా అక్కడే ఉంది, ఆకాశముగా అది స్థిరముగా అక్కడే ఉంది. ఒకే సమయంలో అది స్థిరముగా ఆకాశముగా ఉంటూ కదలకుండా ఉంది, నిశ్చలముగా ఉంది, నిర్మలముగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మరలా అదే సమయంలో అదే చోటులో ఒకే స్థలంలో ఒకే చోటులో అది సృష్టిగా కదులుతూనే ఉంది. అయితే సృష్టి సర్వవ్యాపకముగా ఉన్నదా అంటే శక్తి అంత సర్వవ్యాపకముగా లేదు. శక్తి కంటే సృష్టి పరిధి తక్కువగా ఉంది, కానీ మనకే అది ఎంత ఉందో తెలియదు. కానీ ఆకాశము సర్వవ్యాపకముగా ఉన్నది, అందుకని నిశ్చలముగా ఉన్నది. ఆకాశము కంటే భిన్నముగా చోటు లేదు, ప్రదేశం లేదు. ఆకాశము సృష్టి కలిసే ఉన్నాయి. సృష్టి ఆకాశము యొక్క వ్యక్త స్వరూపం, అంటే మనకు వ్యక్తమవుతుంది కానీ అది ఆకాశములోనే ఉంది. ఎందుకనంటే అవి ఆకాశ శక్తులు సృష్టి. పంచభూతాత్మకము, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, త్రిగుణముల యొక్క కలయికల మేళవింపు ఆకాశము యొక్క శక్తులు ఎన్నున్నాయో దానికి అదంతా సృష్టిగా మనకు కనపడుతుంది. మనం దర్శిస్తున్నటువంటి సృష్టి అంతా ఆకాశ శక్తులు. ఎక్కడున్నాయి? ఆకాశములోనే ఉన్నాయి, ఆకాశానికి భిన్నంగా లేవు. కానీ మనకు దర్శనీయముగా వస్తున్నాయి ఆకాశ శక్తులు. ఆకాశము సర్వవ్యాపకముగా ఆ శక్తులన్నింటినీ తనలో ఇముడ్చుకొని ప్రశాంతముగా, నిశ్చలముగా, నిర్మలముగా ఉన్నది. ప్రశాంతంగా ఉంది, నిశ్చలముగా ఉంది, నిర్మలంగా ఉంది. మీరు అక్కడ విషయాన్ని గమనించాలి, అది అంటే ఒకే సమయంలో అది ఆకాశముగా కదలకుండా ఉంది, ఒకే సమయంలో ఒకే స్థితిలో అది ఆకాశముగా కదలకుండా ఉంది. అదే సమయంలో అదే స్థితిలో అది సృష్టిగా కదులుతుంది. సృష్టిగా కదలటానికి ప్లేస్ ఎక్కడుంది అంటే ఆకాశం అనే ప్లేస్లో, ఆకాశం అనే స్పేస్లో, ఆకాశం అనేటువంటి బేస్లోనే అది అక్కడే, ఆ స్పేస్లో, ఆ బేస్లోనే అది కదులుతుంది. విడిగా కదలటానికి దానికి ప్లేస్ లేదు. ఆకాశములోనే ఆకాశము సృష్టిగా కదులుతున్నది. అది విషయం అర్థం చేసుకోవాల్సింది. అంటే మనం ప్రశాంతంగా కూర్చున్నాం, మనం దానికి రివర్సు. అంటే మనలో కూడా ఒక ఆకాశతత్వం ఉంది, అది ఎక్కడుందో పట్టుకోవచ్చు. అంటే మనిషి శరీరంలో. అయితే దీనికి రివర్స్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఆకాశము మన కళ్ళ ముందు కనపడుతుంది, సర్వవ్యాపకముగా, స్థిరముగా, నిశ్చలముగా, ప్రశాంతముగా, అనంతముగా, అఖండముగా, ఏమీ లేనట్టుగా కనపడుతుంది. అందుకని అది ఏమీ లేదు, శూన్యము, ఖాళీ అనుకుంటున్నాం మనం. అదే సర్వవ్యాపక ఆకాశములో సృష్టి అంతా కదులుతూ కనపడుతుంది, గ్రహములు, గోళములు, నక్షత్రములు. అటువంటి దాంట్లో ఒక భూమి అనేటువంటి గ్రహములో మనము మానవ జాతి, వృక్షజాతి, జంతుజాతి, సముద్రములు, నదులు, పర్వతములు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇటువంటి గ్రహములు అంతులేనన్ని ఉన్నాయి ఆకాశంలో. అంతులేనన్ని అనే పదానికి ఇంకా మీరు ఊహించుకోవడం, అంతులేనన్ని. అయితే అంతులేనంత సృష్టి ఆకాశములో ఎంత ఉంది
అంటే ఆకాశం ఎంత ఉంది, సృష్టి ఎంత ఉంది దానిలోనే. అంటే సృష్టి అంతా ఆకాశము యొక్క వ్యక్త స్వరూపం. అంటే ఆకాశం యొక్క శక్తులు వ్యక్తీకరించబడుతున్నాయి సృష్టిగా. అన్ని శక్తులను తమలో ఇముడ్చుకున్న ఆకాశము సృష్టిగా వ్యక్తీకరించబడిన ఆకాశముగా అది నిశ్చలముగానే ఉంది, నిర్మలముగానే ఉంది. కదలికలు మరి సృష్టిగా కదలికలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే అదే ఆకాశములో జరుగుతున్నాయి. అంటే సృష్టి ఆకాశము కంటే చిన్నదిగా ఉంది, ఆకాశము సృష్టి కంటే పెద్దదిగా ఉంది. కాబట్టి ఆకాశం అనేటువంటి స్పేస్లో, ఆకాశం అనేటువంటి శక్తిలో ఆకాశ శక్తులే, తన శక్తులే సృష్టిగా కదులుతున్నాయి. కదలటానికి అక్కడ ప్లేస్ ఉంది, స్పేస్ ఉంది, అది ఆకాశమే. దాంట్లో అదే కదులుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది రెండు విడివిడిగా అసలు లేవు. అంటే అది కదులుతూ కదలకుండా ఉంది, అది కదలకుండా కదులుతూ ఉంది. అది కదులుతూ కదలకుండా ఎలా ఉంది అంటే సృష్టిగా కదులుతూ ఆకాశముగా కదలకుండా ఉంది. సృష్టిగా కదులుతూ ఆకాశముగా కదలకుండా ఉంది. అలాగే ఆకాశముగా కదలకుండా సృష్టిగా కదులుతూ ఉన్నది. ఒకే సమయంలో ఒకే చోట మొత్తము అది అలా ఉంది. ఆకాశం వేరు, సృష్టి వేరు కాదు, దానిలోనే అది కలిసిపోయి ఉంది. సృష్టిని మనం అంటే దాని శక్తులను మనం అది వ్యక్తపరిచినప్పుడు సృష్టిగా కదలికలను గమనిస్తున్నాం. అది కూడా మనం సృష్టిలో భాగమై ఉండి. ఆకాశముగా వచ్చినప్పుడు శూన్యమని అనుకుంటున్నాం, కానీ అది అనంత ఆత్మశక్తి, అదే సర్వవ్యాపకము, ఏకత్వము. సృష్టి కూడా ఏకత్వ స్థితిదే, కానీ మనకు అనేకత్వముగా అనిపిస్తున్నది. ఎందుకని ఆత్మశక్తి ఎరుక లేకపోవటం వల్ల. అంటే అది ఆకాశముగా కదలటం లేదు, సృష్టిగా కదులుతున్నది, కదలకుండా కదులుతూ ఉన్నది. అది సృష్టిగా కదులుతూ ఉన్నది, ఆకాశముగా కదలటం లేదు. అంటే ఒకే సమయంలో అది కదులుతూ కదలకుండా ఉంది. ఇది దీన్ని అర్థం చేసుకోవడానికి అంటే ఇది అనంతత్వం కదా, అనంతం ఎంత ఉందో మనకు తెలియదు, అది మనకు అర్థమైనట్టు ఉండదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనమే ఉదాహరణ తీసుకుందాం. మనమే ఉదాహరణ, దానికి రివర్స్. మనం సృష్టిగా ముందున్నాం, అంటే శరీరముగా మనం ఉన్నాం. ఈ శరీరముగా మనం ఉన్నాం అంటే సృష్టిగా ఉన్నాం. ఇప్పుడు ఆకాశ శక్తిగా మనం ఎలా ఉండుంటాం అన్నప్పుడు మన హృదయాకాశంలోకి వెళ్ళిపోండి. చిదాకాశము, హృదయాకాశం అంటే చెస్ట్ మధ్య భాగంలోకి వెళ్ళిపోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. వెళితే అసలు మీరు ఏం చేయక్కర్లా, మామూలుగానే కళ్ళు మూసుకోండి. మీరు మామూలుగా కళ్ళు మూసుకున్నా, మీరు చెస్ట్ మధ్య భాగంలోకి వెళ్ళకపోయినా ఒక శూన్యతలో అనేక దర్శనములు, అనేక భావములు కదిలి వెళ్తూ ఉంటాయి, అనేక రూపములు కదిలి వెళ్తూ ఉంటాయి. అదంతా మనలోనే జరుగుతుంది. ఇప్పుడు మనకు అనేక దర్శనం అవుతున్నాయి. సపోజ్ మన భార్య పిల్లలు, మన ఆస్తిపాస్తులు ఇవన్నీ మెమరైజ్ అవుతున్నాయి. మనకున్నటువంటి విరోధాలు, శత్రుత్వాలు, మిత్రత్వాలు, భయాలు, బాధలు అన్నీ మెమరైజ్ అవుతున్నాయి. ఎక్కడ అవుతున్నాయి? నేను కళ్ళతో చూడలేదు కదా, నాలోనే మెమరైజ్ అవుతున్నాయి. నాలోనే నాకు అన్ని గుర్తొస్తున్నాయి, జ్ఞాపకాలు కనపడుతున్నాయి, భావాలు కనపడుతున్నాయి, దృశ్యాలు కనపడుతున్నాయి, అర్థమవుతున్నాయి, తెలుస్తున్నాయి. అన్నీ ఎక్కడ జరుగుతుంది? అసలు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? కళ్ళు మూసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? కళ్ళు మూసుకుని కూర్చోండి. ధ్యానం చేస్తానికి నాకు కుదరట్లేదండి, ధ్యానం అనేక ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటారు. కాదు, నువ్వు శరీర భావన ఎప్పుడు వదిలేవో ఆకాశ భావనలోకి వెళ్ళిపోయావు. ఆ ఆకాశ భావనలు నీకు సంబంధించినవన్నీ కదులుతున్నాయి. అంటే ఈ శరీరముతో నువ్వు గ్రహించి చేసినవన్నీ కదులుతున్నాయి. దాన్ని మనస్సు అన్నాం. దానికి మనం పేరు మనస్సు అని పెట్టాం. మనసు ఎక్కడుంది? కళ్ళు మూసుకో. ఒక ప్రదేశం లేదు, నిర్ధారించి చెప్పడానికి ఏమి లేదు. అసలు శరీరానికి బయట ఉందో లోపల ఉందో మనకు తెలియదు, కానీ ఉందని తెలిసి అది మనతో కనెక్ట్ అయ్యి ఉంది, కలిసి ఉంది. మనకు సంబంధించిన అన్ని భావాలు అక్కడ దర్శనం అవుతున్నాయి. దర్శనం అవుతున్న భావాలు, కదులుతున్న భావాలు, అర్థమవుతున్న భావాలు, అవగాహనకు వస్తున్న భావాలు, రూపాలు అన్నీ అంటే దృశ్యాలు, కంటి ద్వారా గ్రహించిన దృశ్యాలు, చెవి ద్వారా శబ్దాలు, ముక్కు ద్వారా గ్రహించిన వాసనలు, చర్మం ద్వారా గ్రహించిన స్పర్శలు, మనం అనేక మందితో మాట్లాడిన మాటలు, వాళ్ళు మనకు తిరిగి చెప్పిన సమాధానాలు,
మొత్తం ఈ విధంగా సమస్తము మీరు కళ్ళు మూసుకొని అలా కూర్చోండి, మెమరైజ్ అవుతా ఉంటాయి, అవే గుర్తుకొస్తూ ఉంటాయి. చూడండి ప్రశాంతంగా. ఎక్కడ గుర్తుకొస్తున్నాయి, ఎలా గుర్తుకొస్తున్నాయి? ఆకాశం అనే శూన్యములో ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ గుర్తుకు రావడానికి ఒక ప్లేస్ ఉండాలి మనలో. ఇవన్నీ గుర్తుకు రావడానికి నేను కళ్ళు మూసుకొని ఉంటే ఇవన్నీ గుర్తుకు రావడానికి మనలో ప్లేస్ ఉండాలిగా. ఎక్కడుంది ఆ ప్లేసు? మీరు శరీరాన్ని ఎత్తకండి, మొత్తం మాంసమయమేగా ఎక్కడ ఖాళీ ఉంది? ఇప్పుడు తలలోకి వెళ్ళారనుకోండి, మెదడుతో నిండిపోయి ఉంది, పైన కపాలం ఉంది. అలా మీరు తల నుంచి కింద వరకు చూసుకుంటే శరీరాన్ని వస్తే ఎక్కడ అసలు మీకు ఖాళీ ఉండదు. శరీరం అంతా మాంస ముద్దలతో నిండిపోయింది. దానికి రకరకాల పేర్లు, అవయవాల పేర్లు ఉన్నాయి. కానీ మరి మనకి శూన్యత ఎక్కడి నుంచి వస్తుంది? నేను శరీరాన్ని చూడకుండా కళ్ళు మూసుకున్నప్పుడు, నేను ఇంద్రియాలను కదపకుండా కళ్ళు మూసుకున్నప్పుడు, నేను ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, నేను తపోస్థితిలో కూర్చున్నప్పుడు, లేదా నేను నిద్రపోదామని గాఢ నిద్రాస్థితికి ప్రయత్నిస్తున్నప్పుడు, స్వప్నలోకంలో విహరిస్తున్నప్పుడు నా స్వప్నం అంతా ఎక్కడ సాగుతుంది? అసలు స్వప్నం సాగడానికి నా దగ్గర ప్లేస్ ఎక్కడ ఉంది? ఎందుకంటే నా స్వప్నం నాలోనే సాగుతుంది. నాకు వచ్చిన స్వప్నం ఇంకొకళ్ళకు ఉండదు. ఇప్పుడు సృష్టిలో ఇంద్రియాలతో చూస్తున్నప్పుడు చెట్లు అందరికీ కనపడుతున్నాయి, మనుషులందరికీ కనపడుతున్నారు, భూమి మీద ఉన్నాయన్నీ అందరికీ కనపడుతున్నాయి, సృష్టి అందరికీ కనపడుతుంది, ఒకేలా కనపడుతుంది. అది జంతువుల్లానే కనపడుతున్నాయి, మనుషుల్లానే కనపడుతున్నారు, చెట్లులానే కనపడుతున్నాయి. కానీ స్వప్నములోకి వెళ్ళినప్పుడు ఎవరి స్వప్నం వాళ్ళదే. ఈ స్వప్నలోకంలో నేను విహరించి మొత్తం ఎంత సృష్టి తయారు చేసుకున్నాను కదా నేను, ఆ ప్లేస్ ఎక్కడిదే? ఎంత ప్లేస్ కావాలి దానికి? అందులో నా సృష్టి అంతా పెట్టిందిగా, నా స్వప్నంలో నేను కూడా ఉన్నానుగా. అంటే దానికి ఎంత ప్లేస్ కావాలి? అసలు ముందు ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది స్వప్నము. స్వప్నములో నేను కలగడానికి అసలు ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ పాయింట్. అంటే ప్లేస్ ఖచ్చితంగా ఆకాశమే అయి ఉండాలి, ఆకాశమే. అలాగే నేను మెలకువలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నాను, ధ్యానానికి కూర్చున్నాను, లేదా ప్రశాంతంగా ఒక సోఫాలో అలా చేరగలబడి చక్కగా ఒక సోఫాలో కూర్చున్నాను, ఒక కుర్చీలో కూర్చున్నాను, లేదా పద్మాసనం వేసుకొని ధ్యానానికి కూర్చున్నాను, లేదా తపస్సుకు కూర్చున్నాను, పేరు ఏదైనా పెట్టుకోండి, ఏదో ఒక సాధనకు కూర్చున్నాను. కానీ అది నిశ్చలత్వం. నేనే సాధన ఇంకొక దాన్ని ఊహించుకోకుండా కూర్చున్నాను. నాలో ఆలోచనలన్నీ నాకు తెలుస్తున్నాయి, భావాలు తెలుస్తున్నాయి, గుణాలు తెలుస్తున్నాయి, స్వభావం తెలుస్తుంది, అన్నీ అర్థమవుతున్నాయి, అవగాహన అవుతుంది, దర్శనం అవుతుంది. దర్శనములు ఒక్కొక్కసారి రూపములు కూడా కనపడుతున్నాయి, శబ్దములు కనపడుతున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నాలో ఉన్న సమస్తం నాకు తెలుస్తున్నాయి. ఎక్కడ తెలుస్తున్నాయి? నా శరీరం అయితే నాకు ఖచ్చితంగా 6'2", ఎంతటోళ్ళకైనా హైట్ 6, విడుతు 2, అంతకు మించి మనం ఉండడానికి ఛాన్స్ లేదు. మహామహులు ఎవరన్నా ఉంటే పోనీ 6.5 ఉంటారు. ఇదంతా మాంసంతో నిండిపోయిందని కూడా తెలుసు. శరీరంలో ఖాళీ ఎక్కడ లేదు, మాంసంతో నిండిపోయింది. మరి ఆ భావన ఎక్కడ కలుగుతుంది? ఇన్ని ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్న కోటాను కోట్ల ఆలోచనలు అంటే ఏంటి? దృశ్యములు, శబ్దములు, వాసనలు, మాటలు, ప్రదేశములు, మొత్తం అన్నీ, వీటికి సంబంధించినవి అన్ని, స్పర్శలు, నేను నాది నా వాళ్ళనే బంధముల తాలూకు ఆలోచనలు, జ్ఞాపకములు, భావములు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇన్ని ఉండాలంటే అసలు ఎంత స్పేస్ ఉండాలి? ఎంత స్పేసు, ఎంత ఖాళీ ఉండాలి? ఎంత ఖాళీ ఉంటే ఇవన్నీ ఉంటాయి. దాన్నే మనసు అని పిలిచాం. దాన్నే మనసు అన్నాం. అది ఆకాశ స్వరూపము. శక్తి యొక్క మొట్టమొదటి లక్షణం ఆకాశం. మీరు ఎక్కడున్నా, మీరు ఏం చేస్తున్నా, శక్తి యొక్క మొదటి లక్షణం ఆకాశం అనే తత్వం నుంచి విడిపోవటానికి కుదరదు. అది ఉంటేనే ఇవన్నీ ఉండటానికి కుదురుతుంది. భౌతికంలో మనం ఒక శరీరంతో నిలబడ్డామన్నా నేల మీద ఆకాశం ఉన్నది, ఆ ఖాళీ ఉన్నది, అందుకని మనం ఉండటానికి శరీరంతో ప్లేస్ ఉంది. అలాగే మనం కళ్ళు మూసుకుని నిలబడ్డామన్నా అనంత ఆకాశ తత్వములో మన మానసిక భావములన్నీ ఉన్నాయి. అవి ఉండటానికి స్పేస్ ఉంది. దాన్నే మనసు అన్నాం. ఆకాశతత్వం ఎక్కడికి పోవట్లేదు అసలు. అన్నింటిలో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆకాశతత్వమే. అందుకని ముందు ఆకాశతత్వాన్ని గమనించాలి. మొట్టమొదటిది అది.
పంచభూతాత్మక లక్షణాలలో మొదటిదైన ఆకాశతత్వం ఉంటేనే అందులో మనసు ఉంది. ఆకాశతత్వం ఎప్పుడు స్థిరంగా ఉంది. తనలో ఏదైనా ఉండొచ్చు, తనలో మనసు కదలొచ్చు. వాయు సంచలనం వాయు రూపంతో కదలొచ్చు, స్పర్శగా కదలొచ్చు, తేజస్సుగా దృశ్య రూపంలో కదలొచ్చు. దృశ్యాలన్నీ తేజోమయాలు. స్పర్శగా కదలొచ్చు వాయుమయాలు. ద్రవత్వంతో ద్రవస్వరూపంతో కదలొచ్చు, అంటే రూపాలు వచ్చి వెళుతూ ఉండొచ్చు. ఘనత్వంతో కదలొచ్చు, అంటే మనకు ఆ అనుభవాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆకాశము అనేటువంటి స్పేస్ ఉంటేనే అవి ఉండటానికి వీలుంది. మనసులో అయినా ఒరిజినల్గా సృష్టిలో అయినా. సృష్టిలో మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, కొండలు గుట్టలు నదులు సముద్రాలు కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ ఉండటానికి ఆకాశం ఉంది. ఆ ఆకాశం కదలటంలో ఉన్నవన్నీ కదులుతున్నాయి. ఈ ఉన్నవన్నీ కదులుతున్నాయి అన్నది ఒక భూమే. మొత్తంగా భూమిని చూస్తే అది తన చుట్టూ తాను తిరుగుతుంది. గంటకు సుమారు 1600 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను తిరుగుతుంది భూమి. అలా తన చుట్టూ తాను తిరగటానికి 1600 కిలోమీటర్ల స్పీడ్లో తిరిగితే 24 గంటల కాలం పడుతుంది. అది గోళాకృతిలో ఉండడం వలన సూర్యుడి వైపు ఉన్న భూభాగం మీద వెలుగు పడినప్పుడు అది పగలని, అది తిరుగుతుంది కనుక సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం దూరంగా జరగడం అనేవి జరుగుతున్నాయి. ఎందుకని గోళాకృతి కనుక. అందుకని సూర్యోదయం సూర్యాస్తమయంలో మనకు అనిపిస్తుంది. వెనక భాగం మళ్ళీ సూర్యుడి వైపుకి వచ్చినప్పుడు, భూమి యొక్క వెనుక భాగం తిరుగుతూ సూర్యుడి వైపుకి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ సూర్యోదయం అయినట్టుగా సూర్యాస్తమయం జరిగినట్టుగా అనిపిస్తుంది. అలా వెనుక భాగం ముందు భాగం తిరుగుతూ సూర్యాస్తమయ సూర్యోదయాలకు లోనవుతున్నాయి. అది కేవలం తిరగటం వలన ఏర్పడినటువంటిదే తప్ప నిజముగా జరగటం లేదు. అది తిరగటం వలన జరుగుతుంది, కానీ సూర్యుడు రావటం సూర్యుడు పోవటం లేదు. భూమి తిరగటం ఉంది. 1600 కిలోమీటర్ల స్పీడ్ గంటకి. ఊహకు కూడా అందనంత స్పీడ్లో తిరుగుతుంది. అంటే సృష్టి కదులుతుంది. ఇప్పుడు భూమి తిరగటాన్ని ఎక్కడ తిరుగుతుంది? ఆకాశములో తిరుగుతుంది. భూమి లాంటి అనేక గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్నీ ఉన్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. ఎక్కడ తిరుగుతున్నాయి? ఆకాశములో తిరుగుతున్నాయి. ఆకాశము తిరుగుతున్నదా? లేదా ఆకాశము సర్వవ్యాపకముగా ఏకముగా స్థిరముగా స్పేస్ వలె ఉన్నది, అంటే ప్లేస్ వలె ఉన్నది. అది శక్తి. ఆ శక్తిలోనే శక్తి యొక్క శక్తులు కదులుతున్నవి. ఆ కదులుతున్నదంతా సృష్టి. సృష్టిగా అయ్యి కదలటానికి కారణం ఏంటి అంటే ఆకాశతత్వం యొక్క పంచభూతాత్మక లక్షణములు, త్రిగుణాత్మక లక్షణములు, తమోగుణ రజోగుణ సత్వగుణ లక్షణములు, త్రిగుణాత్మక శక్తులు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే శక్తులు. మొత్తంగా ఒక మాటలో చెప్పాలంటే ఆకాశ శక్తి లేదా ఆత్మశక్తి అనేటువంటి శక్తి యొక్క శక్తులు ఎన్ని అంటే మనం సృష్టిలో చూస్తున్నన్ని. మరి ఒరిజినల్ గా శక్తి అలా ఉంది, ఆకాశంలో ఉంది. ఎక్కడైనా అలాగే ఉంది. ఇప్పుడు భూమి తిరుగుతుంది, ఆకాశంలో తిరుగుతుంది. భూమిలో మనుషులు తిరుగుతున్నారు, ఆకాశంలో తిరుగుతున్నారు. భూమిలో చెట్లు పెరుగుతున్నాయి, ఆకాశంలో పెరుగుతున్నాయి. అంటే భూమి బయట ఆకాశం ఉంది, భూమి లోపల ఆకాశం ఉంది, సర్వత్రా ఆకాశమే ఉంది. సర్వత్రా ఆకాశం ఉంది. ఇప్పుడు మనిషిలో ఆకాశం లేకపోతే మనిషిలో మనస్సుకు సంబంధించిన భావజాలం అంతా ఎక్కడుంది? ఎక్కడుంది? విడిగా మనకు చూస్తే మరి మాంస పదార్థమే కనబడుతుందిగా. అంటే సర్వత్రా ఆకాశతత్వము ఇమిడి ఉన్నది మనలో. సర్వత్రా ఆకాశతత్వము ఇమిడి ఉన్నది. ఆ ఆకాశతత్వములో మళ్ళీ ఘనత్వము ఇమిడి ఉన్నది. ఇవన్నీ ఒకదానితో మిళితమైపోయి విడివిడిగా లేవు. కానీ మనకు ఆకాశతత్వపు ఎరుక లేదు. అదే అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తి ఎరుక మనకు లేదు. లేదా కళ్ళు మూసుకున్నాం, ధ్యానంలో కూర్చున్నాం, లక్షల కోట్ల ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ రావటానికి, పోవటానికి, ఉండటానికి ప్రదేశం ఎక్కడుంది? ప్రదేశం కావాలిగా. ప్రదేశం మనమే. మరి మనం ఎక్కడున్నాం? ప్రదేశంలోనే ఉన్నాం. ప్రదేశము మనము భిన్న భిన్నం కాదు. మనలో ప్రదేశం ఇమిడిపోయి ఉంది, ప్రదేశంలో మనం ఇమిడిపోయి ఉన్నాం. కానీ మనం ప్రదేశాన్ని శూన్యంగా భావించుకుంటున్నాం, మనని ఘనత్వాన్ని నిజంగా భావించుకుంటున్నాం. అందుకని ఘనత్వము లేని చోట ఆకాశాన్ని గుర్తిస్తున్నాం, ఆకాశములో ఘనత్వం ఉన్న చోట ఆకాశాన్ని వదిలేసి ఘనత్వాన్ని గుర్తిస్తున్నాం.
గ్రహగోళ నక్షత్రాలను గుర్తిస్తున్నాం, చెట్లు గుర్తిస్తున్నాం, మనుషులు గుర్తిస్తున్నాం, జంతువులను గుర్తిస్తున్నాం. ఆకాశము సంపూర్ణ శక్తి స్వరూపము. అది ఏ రూపము ధరించినటువంటి పూర్ణ ఆకాశము, నిర్మల ఆకాశము, నిశ్చల ఆకాశము. రూపము ధరించినప్పుడు దాని పేరు గ్రహము, గోళము, నక్షత్రము, మనిషి, చెట్టు, జంతువు, కొండ, గుట్ట, నది, సముద్రము, ఇలా ఎన్ని కనపడుతుంటాయండి. అలా రూపధారణలోకి వస్తున్నది దాని యొక్క శక్తులు. ఫస్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. రెండు విడివిడిగా లేవు, కలిసే ఉన్నాయి. మనలో ఎలా కలిసి ఉన్నాయి మళ్ళీ దాన్ని కూడా కొంచెం చెప్పుకుందాం. సైన్స్ చెబుతుంది మనలో కణకణము అంటే ఒక మనిషి కోటాను కోట్ల కణముల కలయిక. మనిషే కాదు, సృష్టిలో ఏదైనా అంతే, కణముల కలయిక. కానీ మనకు అది ఘనములా కనబడుతుంది. దానికి కారణం మన శరీర నిర్మాణము, కంటి నిర్మాణము, చెవి నిర్మాణము, మన శరీర నిర్మాణము వలన మనకు అలా అనిపిస్తున్నది అంతే. కానీ మొత్తము కణజాలముతో కలయిక. ఈ కణముగా మారినది ఏంటి? కణము సైజ్ ఎంత అంటే ఒక ఇసుక రేణువుని 1,00,000 రెట్లు 2,00,000 రెట్లు చిన్నది చేస్తే, ఒక చిన్న ధూళి కణమును 1,00,000 రెట్లు 2,00,000 రెట్లు చిన్నది చేస్తే అది కణం సైజుకి వెళ్తుంది. అందుకే మనకి రక్త పరీక్షలు చేసేటప్పుడు మన రక్తాన్ని లేదా ఏ పరీక్ష చేసినా దాన్ని 1,00,000 రెట్లు పెంచి పెద్ద చూపిస్తుంది మైక్రోస్కోప్ కింద పెడతారు. అప్పుడు అందులో కణములు కదులుతూ కనబడతాయి. మనకు విడిగా అది ద్రవ పదార్థంలా కనబడుద్ది. కారణం మన కంటి సైజులో ప్రాబ్లం తప్ప సృష్టిలో కాదు. ప్రాబ్లం మనలో ఉంది. మనం అంతకంటే చిన్నదాన్ని చూడలేం, అంతకంటే పెద్దదాన్ని చూడలేం. ఒక పరిమిత లోకంలో ఇమిడ్చబడిన శరీరం మంది. అలా దేనికి దానికి వేటి శరీరాలు వాటికి పరిమితత్వంతో ఉన్నాయి. గ్రహాలైనా, గోళాలైనా, నక్షత్రాలైనా, మనుషులైనా, చెట్లైనా, పుట్లైనా, గొట్లైనా వాటి శరీర రూపధారణను బట్టి వాటి లోకం ఉందంతే. అంతకు మించి మొత్తం లోకాన్ని అసలు దర్శించలేవు. మొత్తం అనంతాత్మశక్తి యొక్క ఎరుకనవి తెలుసుకోలేవు. మొత్తం సృష్టిని దర్శించలేవు. ఎందుకంటే సృష్టిలో సూక్ష్మాది సూక్ష్మమైనవి ఉన్నాయి, ఘనాతి ఘనమైనవి ఉన్నాయి. మనం చూస్తున్న సృష్టి కూడా మన శరీర పరిధికి మేము ఎంత దొరుకుతుందో అంతే చూడగలం. మనం అంతకంటే తక్కువ చూడలేం, అంతకంటే ఎక్కువ చూడలేం. అంటే మొత్తం సృష్టిని ఎవరూ దర్శించలేరు, గ్రహించలేరు, తెలుసుకోలేరు ఏ విధముగాను. అలాగే మొత్తం అనంతాత్మశక్తిని, దాని సర్వవ్యాపకతని ఎవరు ఎప్పుడు ఏ విధముగాను తెలుసుకోలేరు. మరి ఏం చేయొచ్చు అంటే అందులో కలిసిపోవచ్చు, అనంత ఆత్మశక్తిలో కలిసిపోవచ్చు. అనంత ఆత్మశక్తిలో కలిసిపోతే సృష్టి మొత్తం కలిసిపోయినట్టే, శక్తి మొత్తం కలిసిపోయినట్టే. ఎందుకంటే అది విడివిడిగా లేదు. అయితే సృష్టి అన్నప్పుడు కదలికల సముదాయము, శక్తి అన్నప్పుడు, ఆత్మశక్తి అన్నప్పుడు నిశ్చల నిర్మల ఏకాంత స్థితి, ఆకాశ స్వస్వరూపము. అది కదలంది. ఎందుకంటే కదలటానికి దానికి ఇంకో ప్లేస్ లేదు. సృష్టి అన్నప్పుడు ఇది కదిలేది, నిరంతరం కదులుతూనే ఉంటుంది. అది కదులుతూ కదలకుండా ఉంటుంది ఒకేసారి. అదే శక్తి సృష్టికి ఉన్న అవినాభావ సంబంధం. ఇప్పుడు మన శరీరము మొత్తము కణముల సముదాయము. ఒక కణం ఎలా తయారవుతుందంటే, ఒక కణములో పంచభూతములు ఉంటాయి. ఒక కణముగా అది దర్శనం ఇవ్వటానికి అందులో ఘనత్వమైన భూమి ఉంటుంది, ద్రవత్వమైన నీరు ఉంటుంది, తేజోమయమైనటువంటి తేజస్సు ఉంటుంది, వాయువు ఉంటుంది, లేకపోతే కణం కదలటం ఉండదు, ఆకాశతత్వం అందులో ఇమిడి ఉంటుంది. అలా మన శరీరం మొత్తం ఆకాశతత్వం ఉంది. ఎందుకంటే కోటాను కోట్ల కణజాలం. ప్రతి కణమునకు నేను ఒక మనిషిని మనం ఎలా అనుకుంటున్నామో అలా ప్రతి కణమునకు మెమరీ ఉంది. ఒక జీవికి ఎలా మెమరీ ఉందో నేను మనిషిని ఎలా అనుకుంటున్నాడో, ఒక మనిషికి ఎన్ని రకాలైనటువంటి సామర్థ్యములు ఉన్నాయో ప్రతి కణమునకు అలా నేను ఒక జీవిని అని తనను తాను గుర్తించగలిగిన, తనకు సమస్తము ఎరుకగలిగిన సామర్థ్యం ఉంది. అది కూడా బ్రతకాలని ట్రై చేస్తూ ఉంటుంది. మనలాగా బ్రతుకుకు అవసరమైన అన్నింటినీ పొందుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం నుంచి కణజాలం బ్రతుకుతూ ఉంటుంది, కణజాలం మళ్ళీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, కణజాలం చనిపోతూ ఉంటుంది. చనిపోయిన కణజాలం ప్లేసులోకి కొత్త కణజాలం వెళ్ళి మన శరీరాన్ని నిలుపుతూ ఉంటుంది. సృష్టి అంతా ఇలాగే జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియకి కారణం ఏంటి? శక్తి.
అనంత ఆత్మశక్తే కణజాలం అవుతుంది. ఆ కణజాలం అంతా కలిసి జీవులు అవుతున్నాయి. అవి జడ పదార్థములుగా చైతన్య పదార్థములుగా అనేకముగా అవుతున్నాయి. అవుతున్నదంతా ఎక్కడ ఉంది? శక్తిలోనే ఉంది. మళ్ళీ అవుతున్నదంతా నశించినప్పుడు అంటే మరణము, జనన మరణములు అన్నాం. అది అయినప్పుడు ఉద్భవించినప్పుడు జననం అన్నాం, అది నశించినప్పుడు మరణించినప్పుడు మరణం అన్నాం. కానీ దాని మరణం ఎక్కడంటే మళ్ళీ వెళ్ళి శక్తిగా మారిపోయింది, అంతే, ఇంకేం లేదు. ఇది అర్థం అవ్వడానికి ఆత్మజ్ఞానం చదువు చెప్పుకున్నాం, అంత సామాన్యమైన విషయం కాదు. భాష రూపంలో అర్థం అవడం కాదు, భావతతో భావలీనతతో అనుభవంగా మారిపోవాలి. నేనే ఆ ఆకాశతత్వాన్ని అయిపోవాలి. అందుకే మనలో ఉన్నటువంటి అనంత ఆకాశతత్వములో ఏ భిన్నత లేదు. మానసికంగా మనం మనసుని భావించుకున్నా దాని యొక్క పరిధి ఎంత అంటే ఆకాశతత్వం అంతా. అందులో ఎన్నైనా పడతాయి, ఏమైనా పడతాయి, ఎన్ని వేసినా దానికి ఇరుకుండదు. ఎందుకంటే ఆకాశము అనంతము, సర్వవ్యాపకము. కణకణములోనూ ఆకాశతత్వం ఉంది, కణకణములోనూ పంచభూత లక్షణములు ఉన్నాయి, కణకణములోనూ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఉన్నాయి, కణకణములోనూ త్రిగుణములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కణకణము పంచభూతాత్మకము కాబట్టి ఆకాశతత్వం ఉంది. అందుకని మెమరీ పవర్ అంతా ఎక్కడుంది అంటే ఆకాశతత్వంలో ఉంది. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీర భావన లేదక్క అక్కడ, కానీ నాలో అనిపిస్తుంది. కానీ ఇంద్రియము చోట్ల, ఇంద్రియము చూడనప్పుడు నాలోని ఆకాశతత్వము నాకు దర్శనమవుతుంది. ఆ ఆకాశతత్వములో నేను ఇంద్రియములతో గ్రహించి దాచుకున్న విషయాలన్నీ ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకములుగా నాలో ముద్రపడిపోయినాయి, భావములుగా నాలో స్థిరపడిపోయినాయి. అదే నేను మనసు అని పిలిచాను. మనసు వేరే ఏమి కాదు, మనలో ఉన్న ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తిగా పిలువబడే ఆకాశతత్వమే మనలో ఉన్న ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిలో ఈ శరీరము ద్వారా మనం గ్రహించినటువంటి, అంటే ఈ శరీరం అనే సృష్టి ద్వారా, పంచేంద్రియముల శరీరం అనే సృష్టి ద్వారా సృష్టి నుంచి మనం గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ఆ ప్రాణశక్తి వేరేదో కాదు, ఆకాశతత్వము అంటే ఆకాశములో ప్రింట్ అయినాయి. అందుకని నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఈ శరీరముతో నేను ప్రింట్ చేసుకున్నవన్నీ నాకు దర్శనం అవుతున్నాయి. అలా ఎవరు ప్రింట్ చేసుకుని వాళ్ళకి దర్శనం అవుతున్నాయి. కానీ అందరూ ప్రింట్ చేసుకుంది ఏకాకాశములోనే. మానసికంగా ఎవరు మనసు ఆడదే, ఎవరు ప్రింట్ చేసుకుని వాళ్ళకి వెళ్ళి. కానీ అందరూ ఆకాశతత్వంలో లీనమై ఉన్నారు, ఏకతలోనే ఉన్నారు, అందరూ ఒకే ఆకాశతత్వంలో ఉన్నారు. అంటే ఒకే సినిమా హాల్లో మనం కూర్చొని ఉన్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఒకే తెర మీద కదులుతున్నటువంటి అనేక దృశ్యములు, అనేక మంది మనుషులు, అనేక చెట్లు, అనేక జంతువులు, అనేక ప్రదేశములు 2.5 గంటలు 3 గంటలు అలా సాగుతూనే ఉంటుంది అనేకత్వం. కానీ దానికి ఆధారమైన తెర ఒకటే. అలాగే మనకు ఆకాశతత్వము అనేటువంటి ఆ ఆకాశ ఏకత్వపు తెర మీద సాగుతున్న పంచభూతాత్మక, త్రిగుణాత్మక, త్రిశక్తుల, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల మొత్తం వీటన్నిటి మేళవింపుతో జరుగుతున్న సినిమా, సృష్టి సినిమా. అది ఆకాశతత్వపు తెర మీద సాగుతుంది. అయితే ఎవరి సినిమా వాళ్ళకు ఉంది, సృష్టి అనే సినిమా అందరికీ కనబడుతుంది. ఆ కనబడేది కూడా మన పరిమితత్వము. పరిమితత్వం అంటే మన శరీరంతో మనం ఏం దర్శించగలమో, మన శరీరపు పరిమితి అంతా అంతే. అంటే ఈ సినిమా హాల్లో కూర్చున్నాయనికి ఈ సినిమానే కనబడుద్ది. ఇలాంటి సినిమా హాళ్ళు 1,00,000 ఉన్నాయి. మిగిలిన సినిమా హాళ్ళల్లో ఏ సినిమా జరుగుతుందో తెలియదు, ఎందుకంటే ఆయన ఈ సినిమా హాల్లో కూర్చున్నాడు. అలాగే అనేక శరీరములు ధరించినటువంటి వాళ్ళు ఎవరి శరీరముతో వాళ్ళు ఏం గ్రహించారో అది వాళ్ళ మనసు అయింది, అది వాళ్ళ లోకమైంది. కానీ లోకము మనసంతా ఎక్కడ ఉంది అంటే ఏకాకాశతత్వంలోనే ఉంది. అందరి మనసులు, అందరి లోకములు ఏకాకాశతత్వములోనే ఉన్నాయి. కానీ ఎవరు శరీర భావంతో వారు గ్రహించినవి వారి మనసుగా ఉంది. అలా జీవులన్నీ అంతే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దాని లక్షణములు పంచభూతాత్మకము, దాని యొక్క గుణములు త్రిగుణములు, తమో గుణము, రజోగుణము, సత్వగుణము అయినప్పుడు శక్తిగా అన్నీ ఒకటే ఉంటుందిగా. కామన్ పాయింట్ ఆలోచించినప్పుడు శక్తిగా ఇవన్నీ ఒకటిగానే ఉండాలి కదా. ఆ శక్తే సృష్టిగా అయినప్పుడు సృష్టి అంతా ఒకలాగానే ప్రవర్తించాలి కదా.
పోనీ జాతులు వేరు అనుకుందాం, కనీసం మానవ జాతి అంతా ఒకలాగే ప్రవర్తించాలి కదా అనేటువంటి అనుమానం రాకమానదు. ఎందుకంటే శక్తిగా ఎదుగుటగా. ఇప్పుడు ఒక పెద్ద బెల్లపు అచ్చు ఉంది, అది మొత్తం బెల్లమే. ఆ బెల్లంలో ఆ అచ్చుని ఎన్ని రకాల సైజుల్లో ముక్కలు ముక్కలుగా విడగొట్టినా ఏ ముక్కను తిన్నా బెల్లంలాగానే ఉంటుంది, తీయగానే ఉంటుంది, బెల్లపు రుచి ఉంటుంది, బెల్లపు వాసనే ఉంటుంది, మారదుగా. అలా మారదుగా. మరి అనంత ఆకాశ తత్వము యొక్క శక్తులు ఇవన్నీ, పంచభూతాత్మకత, త్రిగుణాత్మకత, త్రిశక్తులు, ఇవన్నీ దాని లక్షణములైనప్పుడు మొత్తం అంతా ఒకలానే ఉండాలిగా. సృష్టి భిన్న భిన్నంగా ఉండకూడదుగా. పోనీ జాతులు భిన్నం కదా, ఇవి భిన్నమైనవి అనుకుందాం. పోనీ జాతులు వేరు కదా, వృక్షజాతి వేరు, జంతు జాతి వేరు. పోనీ మానవ జాతి అన్న ఒకలా ప్రవర్తించాలిగా. ఒకలా ఎందుకు లేరు అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. సృష్టిని గమనించి దానికి ఇన్ని శక్తులు ఉన్నాయని చెప్పాను తప్ప, జాగ్రత్తగా మళ్ళీ అర్థం చేసుకోండి. అసలు దానికి ఇన్ని శక్తులు ఉన్నాయని ఎలా తెలిసింది? దానికి త్రిగుణాలు ఉన్నాయని ఎలా తెలిసింది? అది పంచభూతాత్మకమని ఎలా తెలిసింది? దానికి త్రిశక్తులు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉందని ఎలా తెలిసింది? అంటే సృష్టిని పరిశీలించడం వలన శక్తిని తెలుసుకున్నాం. జాగ్రత్తగానండి. మళ్ళీ మీరు అనంత ఆత్మశక్తిని తెలుసుకోవటం వలన ఇవి తెలియలేదు. అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటూ నువ్వు నిశ్చలమైపోతావు, నిర్మలమైపోతావు, ప్రశాంతమైపోతావు, మౌనమైపోతావు, నిశ్శబ్దమైపోతావు. నువ్వు ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశం అయిపోతావు. ఏ మేఘములు లేనటువంటి ఆకాశం అయిపోతావు, శూన్యమైపోతావు, ఖాళీ అయిపోతావు, సంపూర్ణత అయిపోతావు. సంపూర్ణత అలాగే ఉంటుంది, దానికే అవసరత ఉండదు ఇంకా. మరి ఇవన్నీ ఎలా తెలిసినాయండి? పంచభూతాత్మకం అని ఎలా తెలిసినాయి? పంచభూతాలు ఎలా తెలిసినాయి? త్రిగుణాలు ఎలా తెలిసినాయి? త్రిశక్తులు ఎలా తెలిసినాయి? అంటే సృష్టిని పరిశీలించటం వలన. సృష్టిని పరిశీలిస్తే ఎక్కడ చూసినా కూడా, సృష్టి మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నింటిలోనూ పంచభూతాల లక్షణాలు కనబడుతున్నాయి. ఎక్కడికైనా వెళ్ళి అన్నింటిలో భూమి కనపడుతుంది, నీరు కనపడుతుంది, తేజస్సు కనపడుతుంది, లేదా అగ్ని ఉష్ణోగ్రత కనపడుతుంది, గాలి కనపడుతుంది, కదలిక, ఆకాశము కనపడుతుంది. అంటే అసలు ఇవన్నీ ఉండాలంటే అక్కడ ఆకాశం ఉండాలి ముందు. ఒక రూపం ఏర్పడాలన్నా ఏదైనా ముందు స్పేస్ ఉండాలి. అన్నింటిలో ఈ తత్వం కనపడుతుంది, పంచభూత తత్వం. అలాగే అన్నింటిలో త్రిగుణాలు కనపడుతున్నాయి, అన్నింటిలోనూ కనపడుతున్నాయి త్రిగుణాలు. త్రిగుణాలు లేకుండా లేదు ఎక్కడ. అన్నింటిలో త్రిగుణాలు కనపడుతున్నాయి. అంటే ఏంటి త్రిగుణాలు? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణం తక్కువ గుణములు, అంటే చాలా తక్కువ గుణములు ప్రదర్శన. రజోగుణం అహంకార ప్రదర్శన. సత్వగుణం మంచి గుణములు ప్రదర్శన. దీన్ని శుద్ధ సత్వం అంటే, శుద్ధ సత్వం అయినప్పుడు అది ఆత్మశక్తులు కలిసిపోద్ది. వెళ్ళి మళ్ళీ నువ్వు ఆకాశం అయిపోతావు, ఇంకేం ఉండదు అక్కడ. సంపూర్ణత అంటారు దాన్ని. సంపూర్ణత. సంపూర్ణతలో ఏ అవసరము లేనప్పుడు నిశ్చలత్వాన్ని పొందేస్తావు నువ్వు. అవసరత లేదు, ఏమైపోతావు? నిశ్చలమైపోతావు. ఇప్పుడు ఆకలేస్తుంది, భోజనం చేశారు, అవసరం లేదు. ఇప్పుడు భోజనం తినేశారు, కడుపు నిండిపోయింది, ఏ అవసరం లేదు, ఏమైపోతారు? నిశ్చలమైపోతారు. ఓ కోరిక పుట్టింది, అది తీర్చుకోవాలని ప్రయత్నించి ఆ కోరికను తీర్చేసుకున్నాం. ఇప్పుడు అవసరత లేదు, నిశ్చలమైపోతాం. అందుకే మనం ప్రతిసారి నిశ్చలం అవుతూ ఉంటాం, మళ్ళీ కదులుతూ ఉంటాం, నిశ్చలం అవుతూ ఉంటాం, మళ్ళీ కదులుతూ ఉంటాం. ఇది శరీర లక్షణం. అది నిశ్చలం అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, నిశ్చలం అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అది దాని శరీరం యొక్క లక్షణము. అంటే ఒక శరీరము ధరించబడినప్పుడు ఆ శరీరమునకు ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు సృష్టి ప్రకారం ఏముందో దాని ప్రకారం అది కదులుతూ ఆగుతూ, కదులుతూ ఆగుతూ, కదులుతూ ఆగుతూ మరణ పర్యంతము, అంటే దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వరకు ఉందో అప్పుడు వరకు సాగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఆ విధానం సాగుతూ ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఆకలి పుట్టింది, ఇప్పుడు తిన్నాం, నిశ్చలం అయిపోయాం, మళ్ళీ తర్వాత ఆకలి పుడుతుంది. అది శరీరంలో ఉంది, ఆ నిర్మాణం ఉంది, మళ్ళీ ఆకలి పుట్టడం అనేది. అలాగే మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, ఇప్పుడు చేస్తాం, మళ్ళీ ఆగిపోతాయి, మళ్ళీ తర్వాత వస్తాయి. దాహం పుడుతుంది, తాగుతాం, మళ్ళీ తర్వాత దాహం వస్తుంది. అలా
ఇంద్రియములకు సంబంధించిన అన్ని, శరీరములకు సంబంధించిన అన్ని ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. అయితే శాశ్వత ప్రాతిపదికం లేదు. ఇప్పుడు జరిగి ఆగిపోయి మళ్ళీ మొదలై, జరిగి ఆగిపోయి మళ్ళీ మొదలై, అందుకే మనకి జీవిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణములన్నీ అనంత ఆత్మశక్తిలో, ఆకాశతత్వములో లేవు. ఎందుకంటే అది పదార్థముగా రూపము ధరించలేదు, శరీరము ధరించలేదు. రూపము శరీరము ధరించిన దానికే ఈ లక్షణాలు ఉన్నాయి. అది అక్కడ సంపూర్ణత అని ఎందుకన్నామంటే అది పూర్ణంగా అన్నింటినీ కలిగి ఉంది. అవసరత లేదు, ఆహారం కావాలన్న అవసరత లేదు, కోరిక తీర్చుకోవాలన్న అవసరత లేదు, చూడాలన్న అవసరత లేదు, వినాలన్న అవసరత లేదు. ఎందుకని? అవసరతలకు సంబంధించిన సృష్టి మొత్తం దానిలోనే విడిపోయి దానితోనే ఉన్న శక్తులతో తయారైంది కనుక దానికి అసలు ఏది అవసరం లేదు. అది సంపూర్ణ శక్తి, పూర్ణత్వము. అది సంపూర్ణత్వం. అందుకని సంపూర్ణత్వం ఎప్పుడు అవసరం లేదు కనుక అది సంపూర్ణ శక్తిగా, నిశ్చలంగా, నిర్మలంగా, ఆకాశతత్వంగా ఉండిపోయింది. అయితే ఇక్కడ ప్రశ్న, మరి దానికి సంబంధించిందే కదా సృష్టి అంతా అనేకంగా ఎందుకయింది, అనేక రకాలుగా ఎందుకుంది అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అది కలయికలు ఎలా జరిగినాయి అనేది పాయింట్. పంచభూతములు అన్నింటిలో ఒకటే, కానీ పంచభూతాత్మక కలయికలు ఎలా జరిగినాయి? ఒక దాంట్లో భూశాతం ఎక్కువ జరిగి మిగిలిన 4 తక్కువ జరిగినాయి. అంటే పంచభూతములలో భూశాతం ఎక్కువ ఉంది కొన్నిటిలో, మిగిలిన 4 తక్కువ ఉన్నాయి. అప్పుడు దానిలో ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల్లోనూ తేడా వస్తుంది, తమోరజో సత్వగుణముల్లోనూ తేడా వస్తుంది. ఎందుకంటే భూమిలో ఎంతగా ఈ శక్తులు ఉన్నాయో ఆ శాతం ఎక్కువ ఉన్నదానికి అవి ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. అన్ని కలిసి ఉన్నాయి కదా ఇవి మిక్సప్గా. అలా కొన్నింటిలో ద్రవ శాతం ఎక్కువ ఉంది, మిగిలినవన్నీ తక్కువ ఉన్నాయి. అప్పుడు ద్రవ శాతంలో ఎంత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఉన్నాయో, తమోరజో సత్వగుణములు ఉన్నాయో అది ఎక్కువ ఉన్నవి ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాయి, మిగిలినవి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అలా ఒక దాంట్లో మళ్ళీ పైకి వెళ్ళేటప్పటికి తేజోతత్వం ఎక్కువ ఉంది, మిగిలినవన్నీ తక్కువగా ఉన్నాయి. తేజోతత్వంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఎంత ఉన్నాయో, తమోరజో సత్వగుణములు ఎంత ఉన్నాయో అంత అవి ఎక్కువగా ఉన్నవి ఎక్కువగా ప్రదర్శిస్తూ, తక్కువగా ఉన్నవి తక్కువగా ప్రకటించబడుతూ ఉంటాయి. ఇంకో దాంట్లో వాయుతత్వం ఎక్కువ ఉంది. వాయుతత్వం ఎక్కువ ఉన్న వాటిల్లో మళ్ళీ దాంట్లో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, సత్వ, తమో, రజోగుణములు మేళవింపు ఎంత పరిధిలో ఉంటుందో దాన్ని బట్టి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇంకొన్నిటిలో ఆకాశతత్వం ఎక్కువగా ఉంటుంది, మిగిలినవన్నీ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకాశతత్వము ఎక్కువగా ఉన్న వాటిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు, తమోరజో సత్వగుణములు ఎలా ఉన్నాయో దానిని బట్టి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. అలా సృష్టిలో నిరంతర మేళవింపు జరుగుతూ అన్ని ఒకటికొకటి కలిసిపోతూ అనేకమైన సృష్టి ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ మేళవింపుల్లోంచి సృష్టి ఏర్పడుతుంది. అది మనుషులైనా జంతువులైనా ఏమైనా అన్నింటికి ఆధారం ఇదే. కానీ మేళవింపు ఏ పర్సంటేజ్లో జరిగింది అనే దానిని బట్టి ఈ మార్పులు వస్తున్నాయి. శక్తులైతే ఇచ్ఛాశక్తి అన్నిటికీ, ఇప్పుడు మనుషులు ఉన్నారు, కోరుకునే శక్తి అందరికీ ఉంది. కానీ అందరూ ఒకే కోరిక ఎందుకు కోరుకోవట్లేదు అని డౌట్ మీకు వస్తుంది. ఇక్కడ పాయింట్ అది. అందరూ ఒకే కోరిక కోరుకోవడానికి అందరి మేళవింపు ఒకలా లేదు. అంటే మేళవింపు అంటే ఏంటి? పంచభూతములు, త్రిగుణములు, త్రిశక్తులు మేళవింపు స్థాయిలో మారిపోయినాయి. అందుకని అందరికీ ఇచ్ఛాశక్తులు మారిపోతాయి. ఏ ఇద్దరికే అసలు ఒకలా ఉండదు, ఏ ఇద్దరు ఒకలాంటి మేళవింపుతో అవరు. కానీ కామన్ పాయింట్ ఒకటే, మానవ జాతి అందరికీ ఇచ్చి ఉంటుంది, మానవ జాతి అందరికీ జ్ఞానం ఉంటుంది, మానవ జాతి అందరికీ క్రియ ఉంటుంది. అంటే కర్మ, చైతన్యం ఉంటుంది, కదలిక ఉంటుంది, పనులు చేయాల్సిందే. అందరికీ అది కామనే. మానవ జాతి అందరికీ మనసు ఉంటుంది, కానీ ఒకేలాంటి మనసు ఉండదు, ఎవరి మనసు వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మేళవింపులు వేరువేరు. దానికి మీరు గమనిస్తే మేళవింపులు వేరువేరు అనడానికి మనకు బాహ్యంలోనే కనబడుతుంది. ఇద్దరు మనుషులు అసలు ఒకలా ఉండరు. ఎందుకని? శరీరముల రూపములకే మేళవింపు మారిపోయింది. పంచభూతములు, త్రిగుణములు, ఇచ్ఛాశక్తి, త్రిశక్తుల కలయికలు మారిపోయినాయి. మారిపోయి రూపములే మారిపోతున్నాయి. అసలు రూపములు మారిపోయినప్పుడు లోపల గుణములు ఎందుకు మారిపోయి? ఇద్దరు మనుషులు ఒకలా లేరు, 2 గొంతులు ఒకలా లేవు, 2 వేలు ముద్రలు ఒకలా లేవు. ఏ ఇద్దరు అసలు ఒకలా ఉండరు ప్రపంచంలో, సృష్టిలో.
ఆ విభిన్నతే సృష్టి బ్రతకటానికి, సృష్టి ఉండటానికి, సృష్టిలో జీవించటానికి సౌకర్యవంతంగా ఉంది. మీకు బయట రూపురేఖల్లోనే విభిన్నత ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి అంతరంగ శక్తుల్లో విభిన్నత ఎందుకు ఉండదు? రూపురేఖలన్నీ ఎలా వచ్చినాయి, ఎలా మారిపోతున్నాయి? రూపురేఖలన్నిటికీ మారిపోవడానికి ఘన పదార్థము భూమి, మాంసము, ద్రవముల కలయిక. అందులో తేజోతత్వం కలిసి ఉంది, అందులో వాయుతత్వం కలిసి ఉంది, అందులో ఆకాశతత్వం కలిసి ఉంది. ఈ కలిసి ఉన్న మేళవింపు మనిషి మనిషికి మారిపోయింది. ఇది ఇక్కడ ఎలా అయితే మనిషి మనిషికి పంచభూత మేళవింపు మారిపోయిందో అలాగే త్రిశక్తులు మారిపోయినాయి, త్రిగుణములు మారిపోయినాయి, అన్ని మారిపోతున్నాయి. అందుకని బయట రూపురేఖలు ఒకలా ఉండవు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండవు, ఇద్దరు గొంతులు ఒకలా ఉండవు, ఇద్దరి భావాలు ఒకలా ఉండవు, ఇద్దరు మనసులు ఒకలా ఉండవు, ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉండవు, ఇద్దరు ఒకేలాంటి పనులు చేయరు, ఇద్దరి ఆయువు కూడా ఒకలా ఉండదు. ఎందుకంటే కలయికలను బట్టి ఆయువు కూడా మారిపోతూ ఉంటుంది. ఇద్దరు ఒకే ఆయువుతో బతికి ఒకే ఆయువులో ఉండరు. మ్యాక్సిమం మనుషుల ఆయువు ఎంత 100 సంవత్సరములు. ఈ మ్యాక్సిమం లోపల అందరూ విడివిడిగా చనిపోతారు, వేరువేరుగా చనిపోతారు. ఇద్దరి ఆయువులు కూడా కలవు. ఏ రెండు కలవు అసలు ఇద్దరికే. సృష్టి అంటే విభేదము. ఎందుకని? అనేకత్వముగా కలుస్తున్నది. అది కలయికలు అనేకత్వముగా జరుగుతున్నాయి. అందుకని అందరూ ఒకేలా ఎందుకు ఆలోచించరు, ఒకేలా ఎందుకు పనిచేయరు, ఒకేలా ఎందుకు భావించరంటే ఖచ్చితంగా మానవ జాతి అంతా ఒకలానే ఉంది. ఏంటంటే అందరికీ ఇచ్ఛాశక్తి ఉంది, కోరికలు ఉన్నాయి, అందరికీ క్రియాశక్తి ఉంది, కర్మలు చేస్తూ ఉంటారు, అందరికీ జ్ఞానశక్తి ఉంది, ఆ కర్మలు ఎలా చేయాలన్న జ్ఞానం ఉంది. అది కామన్ పాయింట్. అది అందరికీ త్రిగుణములు ఉన్నాయి, అంటే తక్కువ కార్యములు చేసేటువంటి తమో గుణం ఉంది. అందరికీ రజోగుణం, అహంకారం ఉంది, అహంకారంతో కార్యాలు చేస్తారు. అందరికీ సత్వగుణం ఉంది, అందరూ ఎంతటి నీచులైనా కాసేపు ప్రశాంతంగా కూర్చుంటారు అప్పుడప్పుడు. ఇవి అందరికీ సామాన్యమే. అందరిలో ఉన్నది పంచభూతములే. కాకపోతే అన్ని వేరు వేరు మేళవింపులు. బయట మన రూపములు ఎలా కలవలేదో, ఎలా కలవవో అలా కలిస్తే అసలు సృష్టి ఏమి లేదు. ఇంక అందరూ మనుషులందరూ, మగవాళ్ళందరూ ఒకలానే రూపాలతో ఉన్నారనుకోండి, ఆడవాళ్ళందరూ ఒకలానే రూపాలతో ఉన్నారనుకోండి, వీళ్ళందరికీ పుట్టిన పిల్లలందరూ ఒకలానే రూపాలతో ఉన్నారు, మగబిడ్డలందరూ ఒకలా, ఆడబిడ్డలందరూ ఒకలా ఉన్నారనుకోండి, అసలు సృష్టి మనుగడ ఎలా సాగుద్ది? ఎవరెవరి భార్య, ఎవరి పిల్లం, ఎవరి తల్లిదండ్రులు, ఎవరు అన్నదమ్ములు, ఎవరు అక్క చెల్లెలు అసలు ఎలా తెలుస్తుంది? అందరూ ఒకలానే ఉంటే సృష్టి గందరగోళం అయిపోద్ది. అందుకని అది విభిన్న కలయికల్లో కలుపుకుంటూ అసలు ఒకలాంటిది మరోలా వచ్చే ఛాన్సే లేదు. ఒకలాంటి మనిషి మళ్ళీ ఎప్పటికీ రాడు. అసలు గుర్తుపట్టడానికి కూడా కాదు. ఎన్ని యుగములు గడిచినా మనిషి లాంటి సేమ్ అలాంటి మనిషి అలాంటి రూపంతో ఇంకోటి రాదు. మళ్ళీ అది అక్కడికి అయిపోయింది. అలాగే స్వభావములు కూడా అలాగే ఉంటాయి, గుణములు కూడా అలాగే ఉంటాయి, ఆలోచనలు కూడా. పైన రూపములే మారిపోయినప్పుడు మిగిలిన అన్ని మారిపోతాయిగా. అందుకని మనసు ఎవరిది వారిది. కానీ ఇదంతా ఎక్కడ ఏర్పడుతుంది? మనసు ఆకాశములో. అందుకే మీరు కళ్ళు మూసుకున్నప్పుడు శూన్యములో దర్శనం అవుతూ ఉంటుంది మీకు అన్ని. మన శరీరంలో దర్శనం అయితే మనకు తెలియాలి కదా. మన శరీరములోనే శూన్యతలో దర్శనం అవుతూ ఉంటుంది. అది అంటే మనలో శూన్యత ఉందని మనకు తెలియదుగా. మనం మొత్తం ఏమనుకుంటున్నాం? మాంసపు ముద్ద అనుకుంటున్నాం. కాదు, మనం ఎప్పుడూ శూన్యంతో కలిసే ఉన్నాం. మన కణకణమున అణువణువున అనంత శూన్యం ఉంది. అయితే అదంతా అతి సూక్ష్మాతి సూక్ష్మంగానూ ఉంది, అది ఘనాతి ఘనంగానూ ఉంది. కనుక ఈ తత్వమును అర్థం చేసుకోవాలంటే ఆత్మజ్ఞాన గ్రంథాలు మహాత్ములు అందించినవి అధ్యయనం చేసుకుంటూ, వచ్చిన సందేహాలు తీర్చుకుంటూ, నిరంతరం ఆ భావనల్లో ఉంటూ మనం కూడా కొంత తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటి? మన జ్ఞానశక్తిలోకి వెళ్ళి, మన ఇచ్ఛాశక్తిలోకి వెళ్ళి, మన క్రియాశక్తిలోకి వెళ్ళి, అంటే మనలోకి మనం ప్రవేశించి జ్ఞానంతో దాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తే సమస్తము ఇవిడు ఉన్న జ్ఞానం ఒకటే కనుక మన ప్రయత్నాన్ని బట్టి మనకు అది అర్థమవుతూ ఉంటుంది. అలా అర్థమవుతూ ఏదో ఒక రోజుకి ఆ అనంత ఆత్మశక్తి యొక్క సంపూర్ణత మనకు తెలుస్తుంది. ఎందుకని అది మనమే కనుక, అది మనకు భిన్నమైంది కాదు కనుక. మనమే కాదు, మొత్తం సృష్టి అంతా అదే కనుక. దాన్ని ఆత్మసాక్షాత్కారము అంటారు, దాన్ని మోక్షము అన్నారు. దీనికి రోజు అధ్యయనం చేయాలి. ఇలా సందేహాలు వస్తే అడిగి తెలుసుకోవాలి. ఇంకా అనేక రీతుల్లో మహాత్ములు చెప్పారు. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో ఆత్మజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. వేదాంతము అంటే వేదముల యొక్క చివరి భాగము వేదాంతము, మొత్తం అది జ్ఞానాన్నే చెప్పుద్ది. జ్ఞానం అర్థం కాని వాళ్ళకే
భక్తిని కర్మని చెప్పింది. భక్తి కర్మల ద్వారా నిన్ను జ్ఞానానికి తీసుకొస్తుంది. మొత్తం డైరెక్ట్గా జ్ఞానం అర్థం కావట్లేదు మనిషికి, వేదాంతం అర్థం కావట్లేదు. వేదాంతం అంటే ఏంటి? వేదముల సారము మొత్తం, అవే ఉపనిషత్తులు, మొత్తం జ్ఞానకాండ అంటారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన ఆత్మజ్ఞాన గ్రంథాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇదంతా జ్ఞానసారం. నీకు జ్ఞానం అర్థం అవ్వని మనుషులు ఉంటారు, జ్ఞానం అర్థం కావట్లేదు, ఏం చేయాలి? అందుకని వాళ్ళకి జ్ఞానం వరకు రావటానికి అవసరమైన మెట్లు ఏర్పరిచారు. ఏంటంటే మనసు ఉంది కనుక భక్తి, శరీరం ఉంది కనుక కర్మ. అందుకని కర్మకాండలు చేస్తూ తద్వారా మానసిక భక్తిని ఏర్పరుచుకుంటూ అక్కడి నుంచి నువ్వు శక్తిని అర్థం చేసుకునే జ్ఞాన స్థితికి ఎదుగు అని దేవుళ్ళు, దేవతలు మార్గములు, విధానములు ఏర్పరిచారు. అందుకని కర్మకాండలన్నీ శరీరమునకు సంబంధించినవి. కర్మయోగము. అక్కడి నుంచి భక్తి. కర్మకాండలు చేయాలంటే మానసికమైనటువంటి భక్తికి ఆలంబన ఉండాలి ఏదో ఒకటి. దానికి దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు పెట్టారు. ప్రకృతి శక్తులనే దేవుళ్ళుగా, దేవతలుగా పెట్టారు. అలా మతములు ఏర్పడినాయి. అక్కడ ఆసక్తి భక్తి కల్పించుకొని శరీరముతో కర్మకాండలు చేస్తూ ఈ ఆసక్తి భక్తి కల్పించుకున్నటువంటి ఆ దేవుడు ఎవరో, ఆ దేవత ఎవరో, ఆ దైవశక్తి ఏమిటి తెలుసుకుందాము అనేటువంటి ఆసక్తి వరకు నువ్వు ప్రయాణించినప్పుడు జ్ఞానకాండలోకి పడతా వచ్చి అక్కడి నుంచి నీకు మళ్ళీ ఇంకా వేదాంతము, వేదముల చివరి ఉన్నటువంటి మొత్తము చివరిదైనటువంటి జ్ఞానసారము, వేదసారము, జ్ఞానము. నాలోనే ఉన్న నా ప్రాణశక్తి ఎరుకకు సంబంధించింది నా బుద్ధికి అర్థమవుద్ది. బుద్ధి వికాసము జరిగే వరకు కర్మయోగము, భక్తి యోగముతో బుద్ధిని వికసింపజేసుకుంటాను. కొంతమందికి డైరెక్ట్గా బుద్ధి వికాసం జరుగుద్ది, వాళ్ళకి చెబితే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళకి వెంటనే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అర్థమవుద్ది. అందుకని ఎవరికి అర్థమవుతున్న స్థితులను బట్టి వాళ్ళు ప్రయాణించాలి. ఎవరైనా ఎలా ప్రయాణిస్తున్నా తప్పకుండా ప్రశ్నలకు సందేహములు తెలుసుకోవాలి. అనేక మంది అనేక రీతులలో ఈ జ్ఞానమును ఎలా చెప్పారో తెలుసుకోవాలి. అనేక రీతులలో ఆ జ్ఞానమును నిరూపించుకుంటూ భావనలో భావస్థిరతను పొందుతూ, అంటే ఆత్మశక్తి ఎరుక నిజము, అనంత ఆత్మశక్తి నిజము, అనంత దైవశక్తి నిజము, అనంత విశ్వశక్తి నిజము, అనంత ప్రాణశక్తి నిజము, అనంత ప్రకృతి శక్తి నిజము అనేటువంటి భావనని అనేక విధములుగా రకరకములుగా దృఢపరుచుకుంటూ అందులో వస్తున్న సందేహములను తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు నేనే అనంత ఆత్మశక్తిని, అంటే నేనే అనంత ఆత్మశక్తిని అనేది అహంకారంతో కాదు, నేను వెతుకుతున్న అనంత ఆత్మశక్తిని నేను ఇప్పుడు అందులో లయించిపోతున్నాను, సముద్రంలో నీటి బొట్టు కలిసినట్టుగా అనే భావనతో, వినమ్రతతో సర్వవ్యాపక స్థితిని పొందుతాను. నేననే భావం ఎగిరిపోద్ది, ఆత్మశక్తి మిగిలిపోద్ది. అప్పుడు అది ఆత్మశక్తి అనే పేరు కూడా ఉండదు, అనంత ఆకాశతత్వముగా అది విరాజిల్లుతూ ఉంటుంది. దీన్నే మోక్షము, ఆత్మసాక్షాత్కారము అంటారు. ఇంకేమైనా సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. ఒకవేళ నేను చెప్పింది నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుడిని, నన్ను వదిలేసి క్షమించి మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఇది అర్థమయ్యి అనుసరిస్తున్న వాళ్ళు, అనుసరించడం అంటే మీ జీవితంలో ఆచరించుకునేవాళ్ళు, ఆచరించుకోవటం అంటే చెబుతున్నా భౌతిక జీవితంలో మంచిగా బ్రతకడమే, చెడును పోగొట్టుకుని మంచి వైపు రావాలన్న తపన ఉన్న వాళ్ళందరూ ఆచరించేవాళ్లే. తమలో చెడును ఎవరైతే పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, గుణమార్పుకి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, నేను మంచిగా జీవించాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళంతా ఆచరించేవాళ్లే. అటువంటి వాళ్ళందరూ కూడా సందేహములు వస్తే తప్పకుండా మీ సందేహాలను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే, నమ్మకండి. వినండి వినండి వినండి, అందులో మంచి ఉంటే తీసుకోండి, మీకు అర్థమైతే తీసుకోండి, మీకు అవగాహన అయితే తీసుకోండి. అందులో సత్యం ఉందని మీకు ఆ సత్యం మీకు తెలిస్తే తీసుకొని ఆచరించుకొని జీవించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.